ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపై దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్న తరుణంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సలహా ఇచ్చింది. ఆపరేషన్ గురించి లేదా భారతదేశ భద్రతా పరిస్థితి గురించి నకిలీ కథనాలు వ్యాప్తి చేసే సోషల్ మీడియా అకౌంట్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని కోరింది. దేశంలో లేదా విదేశాల నుంచి ఎక్కడి నుంచైనా భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69A ప్రకారం జాతీయ భద్రత లేదా ప్రజా క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ కంటెంట్కు యాక్సెస్ని పరిమితం చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో స్థానిక పరిపాలన, సాయుధ దళాలు, పారామిలిటరీ యూనిట్ల మధ్య సన్నిహిత సమన్వయం అవసరాన్ని నొక్కి చెప్పింది. కేంద్రం రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్స్ పెంచాలని పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పై పాక్ మిసైల్ దాడికి యత్నించింది. అమృత్సర్ పరిసరాల్లో పాక్ దాడికి యత్నించింది. అయితే పాక్ దాడిని పసిగట్టిన భారత్ అధికారులు యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా మిసైల్స్ ను గాల్లోనే ధ్వంసం చేశారు. ఆ మిసైల్స్ శకలాలు అమృత్సర్ పడ్డాయి. దీంతో అమృత్సర్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాట్లతో పేదలకు ఉచిత వైద్యం మరింత మెరుగుపడుతుందని బట్టి విక్రమార్క అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల కోసం 2 మంత్రులు ప్రత్యేకంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేదలు, ప్రజల కోసం పనిచేస్తుందని, పాలకుల కోసం, దొరల కోసం పనిచేసేది కాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,065 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, తమ ప్రభుత్వం 8 కొత్త కళాశాలలు, వాటి భవనాలను మంజూరు చేసిందని బట్టి విక్రమార్క తెలిపారు. వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించామని బట్టి విక్రమార్క వెల్లడించారు. మరో 24 స్కూల్స్ ని మళ్ళీ శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఈ 58 స్కూల్స్ కూడా 11,600 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరమే శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసినటువంటి కార్యక్రమం కూడా చేసి చూపించాం. ఈ రకంగా విద్యార్థుల కోసం ఇటు విద్యపరంగా, ఇటు పేద ప్రజల కోసం వైద్యపరంగా కూడా పెద్ద ఎత్తున చేస్తూ పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే, పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే. అంతేకాదు ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈ రకంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రూపాయి పోగేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా చిత్తూరు జిల్లా చౌడేపల్లి కొత్తకోటలో విషాదం చోటు చేసుకుంది. అగ్రహారంకు చెందిన యువకుడు లోకేష్ అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కాలంలో టొమాటో పంట కోసం లోకేష్ అధిక అప్పులు చేశాడని స్థానికులు తెలిపారు. టమాటో పంటలో నష్టం రావడంతో అప్పులు తీర్చాలంటూ అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుడు లోకేష్ వాడుతున్న ఫోన్లో ఐ ఆమ్ వెరీ సారీ అంటూ మెసేజ్ చేసి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్ అంతే కవర్లో వేసి శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు రానున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎస్పీ రత్న కలిసి విమానాశ్రయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను ప్రత్యేకంగా సమీక్షించారు. ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యటన సమయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలంటూ సూచనలు చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలోని ఆంధ్రనీవా కాలువ వెడల్పు పనులను ప్రారంభించనున్నారు. అలాగే ఛాయాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సీఎం చంద్రబాబు పర్యటన విజయ
విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దీ సంచలన తీర్పు ఇచ్చారు. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. అలాగే 5గురిని నిర్దోషులుగా కర్నూలు జిల్లా కోర్టు విడుదల చేసింది. నారాయణరెడ్డి హత్య తర్వాత ఆయన భార్య శ్రీదేవి 2019లో పత్తికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీవారి ఆలయంపై విమాన సంచారం కలకలం రేపింది. ఆలయంపై విమాన రాకపోకలు నిషేధించాలని గతంలో టీటీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆలయంపై మళ్లీ విమానం తిరుగుతుండటంతో భక్తులు అపచారంగా భావిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,214 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.27 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.